ఒక వృద్ధ ఫిలాసఫర్ ఉండేవాడు. అతని పేరు సోక్రటీస్. ఫస్ట్ నీ గురించి నువ్వు తెలుసుకో, మిగతాదంతా ఆ తర్వాతే అనేవాడు. ఈ మాట చెప్పినందుకు అతన్ని మనం చెరసాలలో వేసి విషమిచ్చి చంపేశాం. కానీ సోక్రటీస్ మాటలో మనం పెడచెవిన పెట్టినందుకు మనిషి బంధాలు బంధుత్వాలు ఇప్పుడు విషంగా మారాయి. అందుకే ఇప్పుడు ఇద్దరు కలిసి ఏం చేసినా తప్పే, నవ్వినా తప్పే, ఏడ్చినా తప్పే, చివరికి ప్రేమగా ప్రేమించినా కూడా తప్పే. యునో, ఇద్దరు భార్యాభర్తలను చూడండి, వాళ్ళెప్పుడూ ఒకే రకంగా బిహేవ్ చేస్తారు. తన్నుకుంటారు, గొడవలు పడతారు, చివరికి కలుస్తారు. తన్నుకుంటారు, గొడవలు పడతారు, చివరికి కలుస్తారు. అదేంటి అని అడిగితే పిల్లల కోసం కలిసి ఉంటున్నామని ఫోజు కొడతారు. బట్ పిల్లల కోసం గొడవలు పడకుండా మాత్రం ఉండలేరు. ఎందుకంటే పిల్లల కోసం బ్రతకడంలో వాళ్ళకి ఆనందం ఉంది, కానీ పిల్లల కోసం గొడవ పడకుండా ఉండడంలో ఆనందం లేదు. సో ఇలా డీప్గా తొంగి చూస్తే మన బ్రతుకుల మీద మనకే విరక్తి కలుగుతుంది. ఏ ఒక్కడికి నిజాయితీ లేదు, తప్పుని తప్పుగా ఒప్పుకోడు.